ఈ తెలుగు వ్యక్తి బ్రోకర్స్ చేతిలో రైతులు మోసపోతున్నారని తెలుసుకుని ఒక సొంత డైరీ బ్రాండ్ స్టార్ట్ చేసి 6,000 కోట్ల బిజినెస్ సంపైని బిల్డ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో పుట్టిన సునీల్ రెడ్డి గారు 1995లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయగా తర్వాత మష్రూమ్ ఫార్మింగ్, మ్యాంగో ఎక్స్పోర్ట్స్, కన్స్ట్రక్షన్ సెక్టార్స్ లో బిజినెస్ చేసి వర్కౌట్ అవ్వకపోవడంతో వాటన్నిటిని వదిలేశారు. కానీ అప్పుడే ఆయన ఒకటి అబ్జర్వ్ చేశారు. ప్రతిరోజు ఉదయం లక్షలాది మంది రైతులు వాళ్ళు తీసిన పాలని బ్రోకర్స్ కి అమ్ముకునేవారు. కానీ బ్రోకర్స్ రైతుల దగ్గర నుంచి తక్కువ రేట్ కి పాలని కొని బయట ఎక్కువ రేట్ కి మార్కెట్ లో అమ్ముకునేవారు. ఇలా అయితే రైతులు మోసపోతున్నారని తెలుసుకుని 1998లో దొడ్లా డైరీని స్టార్ట్ చేసి డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి మిల్క్ ని ప్రొక్యూర్ చేసి బయట మార్కెట్ లో దొడ్లా డైరీ బ్రాండ్ తో ఫ్రెష్ మిల్క్ ని సేల్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే అప్పటికే మార్కెట్ లో కొన్ని పెద్ద బ్రాండ్స్ కూడా మిల్క్ బిజినెస్ చేస్తుండడంతో సునీల్ రెడ్డి గారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. కేవలం మిల్క్ కొనడమే కాకుండా గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో రైతులు ప్రతిరోజు ఉదయం తీసుకొచ్చిన పాలని అక్కడికక్కడే క్వాలిటీ టెస్ట్ చేసి పేమెంట్ ఇచ్చేసేవారు. అలా అప్పటి నుంచి 2 లక్షల మంది రైతులు దొడ్లా డైరీకి మిల్క్ ని అమ్మడం మొదలు పెట్టారు. ఈ రోజు దొడ్లా డైరీ బ్రాండ్ ఇండియాలోనే 11 స్టేట్స్ లో బిజినెస్ చేస్తూ ప్రతిరోజు 24 లక్షల లీటర్ల మిల్క్ ని ప్రొక్యూర్ చేస్తుంది. ప్రెజెంట్ ఇండియాలోనే కాకుండా కెన్యా, ఉగాండా వంటి దేశాల్లో కూడా బిజినెస్ రన్ చేస్తూ 6,000 కోట్ల కంపెనీగా దొడ్లా డైరీ ఎదిగింది.